మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రక్షణ రంగ పరికరాల దిగుమతుల్లో నెంబర్ 1 అనే అపఖ్యాతిని వదిలించుకుని స్వావలంబన వైపు పయనించవలసిన పరిస్థితి భారత్కు ఏర్పడింది. ఆత్మనిర్భర భారత్ ప్రణాళిక కింద ఇందుకోసం భారత ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు కంపెనీలను రంగంలోకి దించింది. ఎడాపెడా 718 పారిశ్రామిక లైసెన్స్లను వారికి జారీ చేసింది. భారత పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ చొరవ తీసుకుని 14 రాష్ట్రాల్లో 60కి పైగా భారీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యేందుకు ఏర్పాట్లు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా రక్షణ ప్రాజెక్టుల కోసం కేంద్రం సరళీకరించింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ ఎత్తున 2 డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేసింది. ఈ 2 రాష్ట్రాలతో పాటు మరో 6 రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను రక్షణ రంగ పెట్టుబడుల కోసం ఎంపిక చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి, కర్నూలు ప్రాంతం కూడా ఒకటి. పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి మాట్లాడుతూ త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలను, సాంకేతికతను ఆంధ్రప్రదేశ్ నుంచే తయారు చేయబోతున్నట్టు ప్రకటించారని ఈనాడు రాసింది. అతిథిగా వచ్చారు గనుక ముఖప్రీతి కోసం ఆ మాత్రం మాట్లాడుండొచ్చు కూడా. రక్షణ పరికరాల ఉత్పత్తుల కోసం కుదుర్చుకున్న ఎంఓయూల్లో సింహభాగాన్ని తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కే మళ్లించుకున్నామని ఆయన ఇక్కడ చెప్పలేరు కదా. పనిలో పనిగా తమ ఎన్డీఏ కూటమిలో రెండో పెద్ద పార్టీగా ఉన్న టీడీపీ అధినేతపై కూడా సభా మర్యాదను పాటిస్తూ కొన్ని పొగడ్తలు కురిపించారు. రక్షణ మంత్రే స్వయంగా వీరతాడు వేస్తే చంద్రబాబు రెచ్చిపోకుండా ఉంటారా? అదే ఊపులో మాట్లాడుతూ 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చామని, 23 లక్షల ఉద్యోగాలు వీటి వల్ల లభిస్తాయని పునరుద్ఘాటించారు. గడిచిన కొద్ది రోజులుగా ఆయన ఇదే పాటను ప్రతి చోట పదే పదే పాడుతున్నారు. ఈ మధ్యనే ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ తాను కల్పించిన ఉద్యోగాల సంఖ్యను కూడా 23 లక్షల కోట్లుగా చెప్పుకున్నారు. ఆ యాంకర్ కు పాపం మూర్చొచ్చినంత పనైంది. కానీ యాంకర్ ఇబ్బందిని గమనించే స్థితిలో బాబుగారు లేరు. ఆయన పాడాలనుకున్న పాటను పూర్తిగా పాడేశారు. పుట్టపర్తి సభలో చంద్రబాబు వదిలేసిన భాగాన్ని యువనేత లోకేష్ బాబు పూర్తి చేశారు. పుట్టపర్తికి వచ్చి పంచ్ డైలాగ్ కొట్టకుండా నేను వెళ్లలేనని లోకేష్ వెల్లడించారు. పంచ్ డైలాగులపై పేటెంట్ హక్కు సినిమాల్లో మామయ్యది, రాజకీయాల్లో తనది అనే నమ్మకం కావచ్చు. ఈ సభలో ఆత్మస్తుతి భాగాన్ని చంద్రబాబు తీసుకుంటే పరనింద భాగాన్ని చినబాబు తీసుకున్నారు. ఆ మరుసటి రోజు శనివారం నాడు శ్రీకాకుళంలో జరిగిన స్వచ్ఛాంధ్ర సభలో ఈ 2 భాగాలను చంద్రబాబే స్వీకరించారు. ఆయన చెప్పిన ప్రకారం 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పోగైందట. అందులో పావు భాగాన్ని ఎత్తేసరికి 23 నెలల కాలం గడిచిపోయిందట. ఈ లెక్కన మిగిలిన 3 ఏళ్లలో మిగిలిన చెత్తను ఎత్తే కార్యక్రమమే సరిపోతుంది. ఇంకో 5 ఏళ్లకు గెలిపిస్తే సంపద సృష్టి కార్యం అప్పుడు మొదలవుతుంది కాబోలు. ఈ ఆత్మస్తుతి, పరనింద అనే రెండంచెల తెలుగుదేశం విధానం కేవలం యథాలాప రాజకీయ విన్యాసం మాత్రమే కాదు. ఇది వ్యూహాత్మకంగా ఆలోచించి రూపొందించిన ఒక రకమైన కుతర్కం. ఈ కుతర్కాన్ని వ్యాప్తి చేయడం కోసం ఆ పార్టీ ప్రత్యేకమైన పదజాలాన్ని కూడా రూపొందించింది. ఈ పదజాలంతో తనను బ్రాండింగ్ చేసుకోవడంతో పాటు విపక్ష వైసీపీని కూడా బ్రాండింగ్ చేసే ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తోంది. ఎల్లో మీడియాగా అపకీర్తి మూటగట్టుకున్న సాంప్రదాయ మీడియాతో పాటు వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా సైన్యం టీడీపీ బ్రాండింగ్ బాజాను ముందుకు తీసుకొని పోవడానికి ఓవర్ టైం పనిచేస్తున్నాయి. ఒక ప్రభంజనంలా ప్రచారంలో పెట్టి జనం మెదళ్లలోకి ఎక్కించడమే వారి ఉద్యమం. శ్రీకాకుళం సభలో కూడా చంద్రబాబు అదే పనిచేశారు. వైసీపీ అంటే గొడ్డలి పార్టీ అని మరోసారి చెప్పారు. 2024లో నరకాసుర పాలన అంతమై తర్వాత మీరంతా దీపావళి పండుగ చేసుకున్నారా లేదా అని 1కి 2 సార్లు అడిగి మరీ చేతులెత్తించుకున్నారు. టీడీపీ చేస్తున్న ఈ విష ప్రచారాన్ని డిగ్రీలు మెడలో వేసుకున్న పలువురు అజ్ఞానులు సైతం నమ్మడం అనేది వర్ధమాన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక విషాదం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజమైపోతుందన్న సామెత ఉండనే ఉన్నది కదా. ప్రచార హోరులో కొట్టుకొని పోకుండా ఏ రకంగా మీరు అభివృద్ధికి రోల్ మోడల్లో సెలవీయండని చంద్రబాబును, ఆయన పార్టీని ప్రశ్నించవలసిన అవసరం ఉంది. వాస్తవ గణాంకాలను తులనాత్మకంగా అధ్యయనం చేయవలసిన అగత్యం ఏర్పడింది. తాజా లెక్కల ప్రకారం అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. అడవులతో నిండిన మధ్య భారత్, కొండలపై నెలవైన ఈశాన్య భారత్, హిమశ్రేణుల ఉత్తర భారత్ ప్రాంతాలు కూడా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ ను వెక్కిరిస్తున్నాయి. జిఎస్డిపి తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రానికి 18వ స్థానం, మానవాభివృద్ధి సూచికల్లో 26వ స్థానం, నిరుద్యోగిత రేటులో జాతీయ సగటును ఆంధ్రప్రదేశ్ తలదన్నింది. కేంద్ర ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం దేశంలో సగటు నిరుద్యోగిత శాతం 5.2 కాగా ఆంధ్రప్రదేశ్లో అది 8.2%.
ప్రజల సగటు ఆయుర్దాయంలో ఈ రాష్ట్రం 13వ స్థానంలో ఉంది. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చిన ఈ 23 మాసాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని జీఎస్టీ వసూళ్ల లెక్కలే తేటతెల్లం చేస్తున్నాయి. అప్పులు చేయటంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టిందని, అప్పు కోసం ప్రతి మంగళవారం దేహి అని యాచించకపోతే పూట గడవని స్థితిలోకి రాష్ట్రం దిగజారిందని కూడా అధికారిక గణాంకాలే కుండ బద్దలు కొట్టాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంస పాలన ఎట్లా అయింది? ఈ ఆరోపణకు ఉన్న ఆధారాలేంటి? పేద ధనిక వివక్ష లేకుండా కుల మతాల తేడా చూడకుండా ఈ నేల మీద పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య లభించాలని జగన్మోహన్ రెడ్డి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకున్న మాట వాస్తవం కాదా? నాడు నేడు పేరుతో 35,000 పాఠశాలలకు పునర్వికాసాన్ని సంకల్పించి అందులో సగానికి పైగా పూర్తి చేసి పిల్లలకు మంచి యూనిఫామ్ను కూడా ప్రభుత్వమే సమకూర్చి పోషకాహారాన్ని అందివ్వలేదా? డ్రాపౌట్లు ఉండకూడదన్న ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియంలో బోధనను ప్రారంభించి సిబిఎస్ఈ సిలబస్ పాఠాలు చెప్పించలేదా? 8వ తరగతి 9వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను అందజేసి డిజిటల్ బోధనకు అంకురార్పణ చేసింది జగన్ సర్కార్ కాదా? అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్ ను సైతం సర్కార్ బడి పిల్లలకు సమకూర్చేందుకు సన్నాహాలు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఈ యజ్ఞం భగ్నమైందని ఆంధ్రప్రదేశ్లోని ఏ గ్రామ చావిడిలో నిలబడి అడిగినా చెబుతారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలంటే చందాలు వసూలు చేయాలని ఈ మధ్యనే ముఖ్యమంత్రి సెలవిచ్చారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని కూడా గతంలోనే ఆయన చెప్పిన మాటను కూడా గుర్తు చేసుకోవాలి. సర్కారు బడి చదువులని చారిటీ పద్దు కింద మార్చడం అంటే పేద పిల్లల్ని నాణ్యమైన చదువుకు దూరం చేయటమే. చంద్రబాబు ఫిలాసఫీ ప్రకారం నాణ్యమైన విద్య ప్రైవేటు స్కూళ్లలో చదువు కొనుగోలు చేసే పిల్లలకే దక్కాలి. సర్కారు బడుల గడప దాటలేని పేద పిల్లలు చీప్ లేబర్ గా మార్కెట్లో నిలబడిపోవాలి. పేదరిక నిర్మూలనపై కూడా చంద్రబాబు ఆలోచనలు వక్రమార్గంలోనే ప్రయాణిస్తున్నాయి. సంపన్నులైన వారు కొన్ని పేద కుటుంబాలను చేరదీసి వారిని ఆదుకోవాలట. పేదరికం నుంచి విముక్తి పొందడం రాజ్యాంగబద్ధమైన హక్కని, అది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతని ఆయన గుర్తించడం లేదు. ప్రాథమిక విద్యే కాదు, ఉన్నత విద్య విషయంలోనూ జగన్ చేపట్టిన సహజ న్యాయ సూత్రాలను చంద్రబాబు తలకిందులు చేశారు. పేదలందరికీ చదువు వైద్యం సులభంగా అందడం కోసం ఆయన ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం వెంపర్లాడుతోంది. విద్యారంగం వైద్యరంగం మాత్రమే కాదు, ప్రతి రంగంలో ఈ ఇద్దరు నేతలు అవలంబించిన విధానాలు ఇదే పద్ధతిలో కొనసాగాయి. సమ్మిళిత అభివృద్ధి సామాజిక న్యాయం జగన్ విధానాలకు చోదక శక్తులైతే ప్రైవేటుకు పెద్దపీట ప్రచార పటాటోపం చంద్రబాబు పాలనను నడిపిస్తున్నాయి. ఈ విధానాల ఫలితంగా లక్షలాది జీవితాలు సాధికారతకు ఆత్మగౌరవానికి దూరమవుతున్నాయి. గిట్టుబాటు ధరలు లేక గింజలు కొనే నాదులు లేక లక్షలాది మంది రైతన్నలు అలో లక్ష్మణ అని అలమటిస్తున్నారు. ఇది కదా సామాజిక విధ్వంసం అంటే, దీన్నే కదా విధ్వంస పాలన అనాలి. వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీ ఎలా అయింది? టీడీపీ కార్యాలయాల మీద శాంతి కపోతాలు ఎప్పటి నుంచి ఎగురుతున్నాయి? జగన్ పాలనతో పోలిస్తే శాంతి భద్రతల పరిస్థితి ఇప్పుడు భేషుగ్గా ఉందని ఏ లెక్కలు తేల్చాయి? హత్యలు ఆగిపోయాయా? అత్యాచారాలు అస్సలే లేవా? అపహరణలు ఆగిపోయాయా? గంజాయి ఈ రాష్ట్రం సరిహద్దుల్లోకి రావడం లేదా? విత్సలవిడిగా మద్యం దొరికే అవకాశమే లేక పల్లెలు పట్టణాలన్నీ ప్రశాంతంగా నిద్రిస్తున్నాయా? కులమత భేదాలు కలహాలు లేకుండా ఆకివిడు నుంచి కడప దాకా అన్ని వర్గాల ప్రజలు భుజాల మీద చేతులేసుకుని బాయి బాయి అంటూ సంచరించే విధంగా ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారా? ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాల్ని గణాంకాలను చూపకుండా కేవలం పదజాలపు మాయాజాలంతో జనం మెదళ్లలో విషపు విత్తులు నాటితే ప్రజలను విభజించి పాలించాలనుకుంటే అది రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ఎల్లకాలం సాగదు. చరిత్ర మిమ్మల్ని ప్రజాకంటకులుగా అభిశంసిస్తుంది.